అమృతలూరు మండలంలో దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. అమర్తలూరు మండల గ్రామాల్లో తమ మిత్ర బృందం తరపున ప్రతి నెల 5 సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు ఎన్ఆర్ఐ మల్లేపల్లి వెంకట మురళి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మల్లిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు వెంకట మురళి ఆర్థిక సహకారంతో 60 మంది వయోవృద్ధులకు మండల కేంద్రం అమర్తలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, కృష్ణమూర్తి గతంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. తల్లిదండ్రులను స్మరించుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటమురళికి ఆ యేసుక్రీస్తు ప్రభు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా ఆశీర్వదించాలని కోరారు. పాస్టర్ రెవరెండ్ వేజాండ శ్రీకాంత్ విశ్వనాథ్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను మనందరికీ బహుమానంగా ఏ విధంగా సమర్పణ చేసుకున్నారో, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఎలాగ బహుమానం ఇచ్చారో అదేవిధంగా వెంకటమురళి తల్లిదండ్రులను స్మరించుకుని ఈ దుప్పట్లు పంపిణీ చేయటం సంతోషకరమని ఆయన అన్నారు. కార్యక్రమంలో పరుచూరి జనార్దన్, శరణ పున్నారావు, విరాటపు కాశీ, కొడాలి కోటేశ్వరరావు, అమర్తలూరి ఆనందరావు, శ్రీనివాసరావు, నన్నెపాగ రాంబాబు, కొక్కిలిగడ్డ కిషోర్, గోసే రమేష్, సంఘ పెద్దలు అమర్తలూరి శామ్యూల్, చావలి సుందర్రావు, నన్నెపాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా తండ్రి తల్లి సమానులైనటువంటి వయోవృద్ధులకి ఈ రీతిగా బహుమతులు అందిస్తుండగా ప్రియులు మురళీ గారికి, వారి మిత్ర బృందానికి, చేరువచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన దళితవాడలోని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో ముఖ్యంగా మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు, ఆయన ఈ ప్రాంతంలో మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలోనే నేను చిన్నప్పుడు వార్డు మెంబర్గా గెలిచాను. ఆ తదుపరి మరి వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అమెరికాలో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఒక కార్యక్రమం చేయాలని ఉద్దేశం క్రిస్టియానిటీ తీసుకుని యేసు ప్రభువుని ప్రార్థించేవాడంట. అందుకే ఆయన వచ్చినప్పుడు గతంలో కూడా మన చర్చికి సిమెంట్ ఇచ్చారు. గత సంవత్సరం మన హై స్కూల్లోని విద్యార్థులందరికీ కళ్ళు పరీక్ష ఇచ్చి కళ్ళజోళ్ళు కూడా వాళ్ళ తాతగారు అమ్మమ్మ గారి పేరు పడించారు. అంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెయ్యాలి అని, మరి మన గ్రామానికి చెయ్యాలి అనే తహతహలాడుతూ మరి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మురళీ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఆ యేసు ప్రభు వాళ్ళ కుటుంబాన్ని బాగా చూడాలని, మరి దీంతో పాటుగా మరి ఇన్ని కార్యక్రమాలకి మరి నేను అనేక కార్యక్రమాలు నెలకి 5-6 కార్యక్రమాలు చేస్తుంటాం. మరి సంవత్సరం మొత్తం మీద 60-70 కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఇటువంటి పెద్దలే సహకరిస్తుంటారు. మరి ఆ యేసు ప్రభు కూడా మరి ఈ కార్యక్రమాలు ఇప్పుడు 16 సంవత్సరాలు చేస్తున్నాం. ఎక్కువ కాలం సాగేట్టు చూడాలని, మరి ఒక మంచి మాట అందరూ బాగున్నారు.